హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. కింది వాటిని జతపరచండి. అండోత్పాదకాలు, రూపవిక్రియ, పిండం, బాహ్య ఫలదీకరణం. ఈవైపు టాడ్పోల్ దశ నుంచి పౌడజీవిగా మారడం, పక్షులు, శరీరం వెలుపల జరిగే ఫలదీకరణ, అభివృద్ధి చెందిన సంయుక్త బీజం. వీటిని జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. పుష్పం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఆన్సర్ కేశరావళి. శుక్రకణం ప్లస్ అండం సంయుక్త బీజం. రూప విక్రియ కింది ఏ జీవిలో జరుగుతుంది? చూడండి, రూప విక్రియ కింద ఏ జీవిలో జరుగుతుంది అని అడిగాడు. ఆన్సర్ కప్ప. బాహ్య ఫలదీకరణం కింది ఏ జీవిలో జరుగుతుంది? ఆన్సర్ చేప. అంతర ఫలదీకరణం కింది ఏ జీవిలో జరుగుతుంది? ఆన్సర్ మానవుడు. శుక్రకణ జీవితకాలం. చూడండి, ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్. శుక్రకణ జీవితకాలం ఎంత అని అడిగాడు. చూడండి, ఆన్సర్ 24 నుండి 72 గంటలు. అండం యొక్క జీవితకాలం ఆన్సర్ 24 గంటలు. గర్భాశయం ఏ భాగంలో ఉంటుంది? ఆన్సర్ పొత్తి కడుపు. పట్టు పురుగుల ఆహారం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ పట్టు పురుగుల ఆహారం ఏంటి అని అడిగాడు. ఆన్సర్ మలబరీ ఆకులు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలో గర్భావధి కాలం. ఆన్సర్ 270 నుంచి 280 రోజులు. కప్పలు ఏ కాలంలో ఫలదీకరణంలో పాల్గొంటాయి? ఆన్సర్ వర్షాకాలం. ఒక జంతువు గుడ్డు పెడుతుందా లేదా పిల్లల్ని కంటుందా అనే దేన్ని చూసి నిర్ధారించవచ్చు? ఒక జంతువు గుడ్డు పెడుతుందా లేదా పిల్లల్ని కంటుందా అని దేన్ని చూసి నిర్ధారించవచ్చు? ఆన్సర్ చెవి, రోమాలు. పిల్లల్ని కనే జంతువులను ఏమంటారు? ఆన్సర్ శిశోత్పాదకాలు. కింది వాటిలో శిశోత్పాదకం ఏది? ఆన్సర్ పైవన్నీ. సంయోగ బీజాలు ఏర్పడకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతి? ఆన్సర్ అలైంగిక ప్రత్యుత్పత్తి జరపని జీవి. ఇక్కడ చూడండి క్వశ్చన్, అలైంగిక ప్రత్యుత్పత్తి జరపని జీవి ఏది అని అడిగాడు. ఆన్సర్ వానపాము. హైడ్రాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి? ఆన్సర్ కోరకీభవనం. ద్విధా విచ్చిత్తిలో ఒక అమీబా నుంచి ఎన్ని పిల్ల అమీబాలు ఏర్పడతాయి? ఆన్సర్ 2. శుక్రకణం చెలించడానికి కావలసిన శక్తిని అందించేది ఏది? ఆన్సర్ టోకాండ్రియా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. శుక్రకణం చెలించడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ మధ్య భాగం. శుక్రకణంలో మైటోకాండ్రియాలు ఉండే ప్రదేశం? ఆన్సర్ మధ్య భాగం. ఒక స్త్రీ బీజకోశం నుంచి నెలకు ఎన్ని అండాలు విడుదలవుతాయి? ఆన్సర్ 1. కింది వాటిలో ద్వయస్థితికం అనగా? ఆన్సర్ సంయుక్త బీజం. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియ? ఆన్సర్ గర్భం దాల్చడం. పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని ఏమంటారు? ఆన్సర్ భ్రూణం. టెస్ట్ ట్యూబ్ బేబీలో పిండాభివృద్ధి జరిగే చోటు? ఆన్సర్ తల్లి గర్భాశయం. ఐవీఎఫ్ అంటే
ఐవిఎఫ్ అంటే? ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. రూప విక్రియను చూపని జీవి. ఆన్సర్ వానపాము. కప్ప లార్వా. టాడ్పోల్. క్లోనింగ్ ద్వారా మొదటగా సృష్టించిన జీవి. ఆన్సర్ గొర్రె. క్లోనింగ్ ప్రక్రియను మొదటిసారి నిర్వహించింది ఎవరు? క్లోనింగ్ ప్రక్రియను మొదటిసారి నిర్వహించింది ఎవరు? ఆన్సర్ ఇయాన్ విల్మట్. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన గొర్రె పేరేంటి? ఆన్సర్ డాలీ. జతపరచండి. చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు. జతపరచండి. బాహ్య ఫలదీకరణం, ఐవిఎఫ్, అంతర ఫలదీకరణం, ఇయాన్ విల్మట్, ఉభయ లైంగిక జీవి. చూడండి జతపరచమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి. మరలా జతపరచమని అడిగాడు. ఇక్కడ చూడండి జతపరచమని. కోరకీభవన, శిశోత్పాదక జీవి, వంశపారంపర్య లక్షణాలు, స్త్రీ బీజకోశం, ముష్కాలు. ఈ వైపు గబ్బిలం, జన్యువులు, హైడ్రా, శుక్రకణం, అండం ఇచ్చాడు. చూడండి ఒకసారి ఆన్సర్ చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.